స్టూడెంట్స్ ఇవాళ వీడియోలో జేఎన్టీయూకే కాకినాడకు సంబంధించి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ AR23 రెగ్యులేషన్ 23కి సంబంధించి సో సెకండ్ మిడ్ అంతేకాకుండా ఆన్లైన్ క్విజ్కి సంబంధించి సో టైం టేబుల్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో రివైజ్డ్ టైం టేబుల్. సో దాని గురించి క్లియర్ కట్గా అయితే చెప్తాను. సో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇలాంటి అప్డేట్స్ అనేవి డైలీగా వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఒక 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. ఇంకా టాపిక్లో వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి డేట్స్ అనేవి చెక్ చేసుకుంటే సో మనకి 8th నుంచి సో 12th వరకు కూడా సో మనకి ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. సో 8th వచ్చేసరికి ఇంగ్లీష్ అనేది అయితే ఉంటుంది. సో ఇది అందరికీ కూడా కామనే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లీనియర్ ఆల్జీబ్రా అండ్ క్యాలిక్యులస్. సో మనకి M1 అయితే ఉంటుందన్నమాట. సో 9th. సో 10th వచ్చేసరికి BCME ఆర్ B3 అయితే ఉంటుంది. సో 11th వచ్చేసరికి C ప్రోగ్రామింగ్. అండ్ 12th వచ్చేసరికి కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ, లేదంటే ఫిజిక్స్ అయితే ఫిజిక్స్, ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ అయితే ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ అనేది అయితే ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇది వచ్చేసరికి సో అన్ని కాకినాడకి సంబంధించి ఏవైతే లింక్ అయి ఉన్నాయో, అఫిలియేట్ అయ్యి ఉన్నాయో సో అన్ని కాలేజెస్ కూడా ఇదైతే వర్తిస్తుంది అనమాట. సో మనకి 8th నుంచి సో 12th వరకు కూడా సెకండ్ మిడ్ అనేది అయితే ఉంటుంది. సో ఇంటర్నల్ అయిపోయింది కాబట్టి సో మనకి ఖచ్చితంగా 8th నుంచి అయితే మీకు సెకండ్ మిడ్ అనేది అయితే పెట్టేస్తారు. సో ఆన్లైన్ క్విజ్ కూడా మీకు అయితే అప్పుడు ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో ఇది వచ్చేసరికి సో R23కి సంబంధించి సో కాకినాడ యూనివర్సిటీ వాళ్ళకి. సో మిగిలిన వాళ్ళు అయితే నెక్స్ట్ వీడియో అయితే చెప్తాను. వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.